గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను టెన్సెస్ మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్, నెక్స్ట్ పాస్ట్, ఫ్యూచర్. ఈ టెన్సెస్లో మనం సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా ఐడియా వస్తుంది. పాస్ట్లో ఎలా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి, నెక్స్ట్ ప్రజెంట్లో ఎలా, ఫ్యూచర్లో ఎలా అనేది కొంచెం మీకు ఐడియా రావడం కోసం నేను ఈ వీడియోని మీకు చేస్తున్నాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు విన్నట్లయితే మీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకోగలరు. మనకు టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా 4 ఉంటాయి. ఇందులో ప్రజెంట్ సింపుల్లో అయితే మనం ఐ డూ అని చెప్తాం. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ప్రజెంట్లోనే ఇంకా మనం ఆ వర్క్ని మనం కంటిన్యూ చేస్తున్నామని, ఐ యామ్ డూయింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఒక పనిని మనం కంప్లీట్ చేయడం, ప్రజెంట్లోనే ఐ హ్యావ్ డన్ అని అర్థం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఇంకా మనం ఒక పనిని స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేసేయాలి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అని. ఇప్పుడు పాస్ట్లో 4 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా 4. ఫస్ట్ ఒక పనిని మనం చేసాము పాస్ట్లో అనడం ఎలా చెప్తారంటే ఐ డిడ్ అని చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక పని స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేసినప్పుడు ఐ వాజ్ డూయింగ్. వాజ్ అంటే పాస్ట్కి సంబంధించి, అంటే నేను గతంలో ఇంకా చేస్తున్నాను అని. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక పని పూర్తి చేయడం, ఐ హ్యాడ్ డన్. పాస్ట్లో ఒక పనిని స్టార్ట్ చేసి ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మనం ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ అని చెప్పాలి. ప్రజెంట్ పాస్ట్లో డిఫరెన్స్ ఏమో చూద్దాం. ఇప్పుడు ఐ డూ అంటే నేను పనిని చేస్తాను, అదే పాస్ట్లో అయితే ఐ డిడ్ నేను పనిని చేశాను. ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ యామ్ డూయింగ్. పాస్ట్ కంటిన్యూస్లో అయితే ఐ వాజ్ డూయింగ్, నేను ఆ పనిని చేస్తూ ఉండేదాన్ని అని అర్థం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఒక పనిని ఫినిష్ చేయడం ప్రజెంట్లోనే, ఐ హ్యావ్ డన్. అది పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే నేను పాస్ట్లో ఒక పనిని పూర్తి చేశాను, ఐ హ్యాడ్ డన్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్, నేను ఇంకా ఆ పనిని కంటిన్యూ చేస్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక పనిని స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేసేటప్పుడు ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ అని చెప్పాలి. ప్రజెంట్ పాస్ట్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్లో 4 టైప్స్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇందులో ఫస్ట్ ఫ్యూచర్ సింపుల్లో ఐ విల్ డూ అంటే ఏదైనా ఒక పనిని నేను ఫ్యూచర్లో చేస్తాను అని చెప్పడానికి. ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో ఒక పనిని నేను కంటిన్యూ చేస్తాను అనడానికి ఐ విల్ బీ డూయింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్లో ఒక పనిని ఒక సమయంలో ఫినిష్ చేస్తాను, ఐ విల్ హ్యావ్ డన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్, నేను ఫ్యూచర్లో ఈ పనిని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను అనేటప్పుడు మనం ఇలా యూజ్ చేయాలి. ఇప్పుడు మనం పాస్ట్ ఫ్యూచర్కి డిఫరెన్స్ చూద్దాం. పాస్ట్లో అయితే ఒక పనిని నేను ఐ డిడ్ చేస్తాను అని, అదే ఫ్యూచర్లో అయితే నేను ఆ పనిని చేస్తాను, ఐ విల్ డూ. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూయస్ పాస్ట్లో ఒక పని ఐ వాజ్ డూయింగ్. ఐ వాజ్ డూయింగ్ అంటే ఆ పనిని నేను గతంలో చేస్తుండే దాన్ని. అదే ఫ్యూచర్ కంటిన్యూస్లో అయితే ఐ విల్ బీ డూయింగ్, నేను ఫ్యూచర్లో ఆ పనిని చేస్తాను అని చెప్పడం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఐ హ్యాడ్ డన్, పాస్ట్లో నేను ఆ పనిని చేశాను. ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే నేను భవిష్యత్తులో ఆ పనిని ఫినిష్ చేస్తాను, ఐ విల్ హ్యావ్ డన్ అని చెప్పాలి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గతంలో నేను ఒక పనిని స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేసేటప్పుడు ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితే నేను ఆ పనిని ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తానని, ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అని. ఇలా ఈ 3 పాస్ట్ని మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఏ సెంటెన్స్నైనా కానీ ఈజీగా మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలరు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఈ వీడియో నుంచి కొంచెమైనా మీకు సెంటెన్సెస్ మీద అవగాహన వస్తుంది. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.